హాయ్ అండి. అందరూ బాగున్నారా? నేనైతే బాగున్నాను. మీరందరూ కూడా ఇంకా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఇట్స్ ప్రమీస్ హోమ్ అండ్ కిచెన్. ఇవాళ చాలా లేట్‌గా వ్లాగ్ అనేది స్టార్ట్ చేశానండి ఆఫ్టర్‌నూన్ నుంచి. ఎందుకంటే మార్నింగ్ నుంచి కొద్దిగా అయితే రెస్ట్ తీసుకున్నాననమాట. బాగా కొద్దిగా హెల్త్ అయినది బాలేదనమాట. నీరసంగా ఉండి ఇంకా నిద్రపోయాను. అండ్ మార్నింగ్ పిల్లలకి లంచ్ బాక్స్ ఇవాళ ఎగ్ ప్రిపేర్ చేసి కట్టేసాననమాట. అండ్ నేనైతే ఇవాళ ఎన్వి తిన్ను. సో, ఇంక నాకు వండుకునే ఓపిక లేక ఇవాళ ఇంట్లో ఉన్న పొడులు కొద్దిగా వేడిగా రైస్ అయితే చేసుకొని, నెయ్యి వేసుకొని, ఇంకా పొడితో అయితే ఇవాళ అన్నం తినేసాననమాట. అండ్ నేను చెప్పాను కదా! ఇంట్లో పొళ్ళు, పచ్చళ్ళు ఉంటే ఇవే బెనిఫిట్స్ అనమాట. మనం ఎప్పుడైనా కర్రీస్ ప్రిపేర్ చేయలేనప్పుడైతే చాలా హ్యాపీగా అనిపిస్తది. ఇలా అయితే నేను కానిచ్చేస్తాననమాట. అందుకే ఇంట్లో పొళ్ళు, పచ్చళ్ళు పెట్టుకుంటే అదొక బెనిఫిట్ నాకైతే మాత్రం. అండ్ తర్వాత కాసేపు మళ్ళీ కూడా న్యాప్ తీశాను. న్యాప్ తీసుకొని ఇంకా లాభం లేదని చెప్పేసి లెగిసి కొద్దిగా అయితే ఇక్కడ నేను టీ అనేది పెట్టుకుంటున్నాననమాట. నేను టీ తాగాక ఏ పనైనా చేస్తాననమాట. మైండ్ అనేది చాలా రిలాక్స్‌గా అనిపిస్తది నాకు. సో, టీ తాగేసి ఇంకా బాయిల్ అయ్యే లోపల నేను మార్నింగ్ నుంచి వర్క్ అది చేయలేదని చెప్పాను కదా! సో, అందుకనే ఒకసారి అది ప్రిపేర్ అయ్యే లోపల నాకైతే టైం మేనేజ్ చేసుకోవాలి ఇప్పుడు. తక్కువ టైం ఉందనమాట. సో, అందుకని ఇంకా అదే టైంలో నేను మొత్తం కిచెన్ అంతా క్లీన్ చేసేసుకున్నాననమాట ఒకసారి. ఇలాగైతే నేను టైం సెట్ చేసుకొని తక్కువ టైంలో కూడా పని అనేది చేసుకోవడానికి ట్రై చేస్తాననమాట. ఇక డైలీ ఇలా మనం క్లీన్ చేసుకోవడం అలవాటైపోతే మనకు కూడా నచ్చదు కదా! సో, అందుకనే ఇంకా టైం ఉన్నప్పుడే ఇలాగ నేను కిచెన్ అనేది క్లీన్ చేసేసుకున్నాననమాట. అండ్ ఎవ్రీ 2 డేస్‌కి అయితే ఒకసారి నేను ఇలానే చేస్తాను. మొత్తం అంతా కూడా ఒకసారి టైల్స్‌తో పాటు క్లీన్ చేస్తాను. అండ్ ఎవ్రీ డే అయితే ఓన్లీ స్టవ్ ఒకటే వంట అయ్యాక క్లీన్ చేస్తాను అనమాట. సో, టైం దొరికింది కదా! ఒకసారి మొత్తం అంతా నీట్‌గా క్లీన్ చేసేసుకున్నాను చాయ్ అయ్యే లోపల. అండ్ ఇక్కడైతే చాయ్ కూడా రెడీ అయిపోయింది. నేను ఒక్కదాన్నే కదా! ఒక కప్ అయితే పెట్టుకున్నాననమాట. అండ్ ఇంకా చాయ్ చల్లగా అయ్యే లోపల కూడా కొద్దిగా పని చేసుకోవచ్చు అనిపించిందనమాట. సో, అందుకనే ఇంకా మళ్ళీ కూడా క్లీనింగ్ అనేది స్టార్ట్ చేశాను. అండ్ చాలామందికి ఏంటంటే ఇలాగ క్లీనింగ్ అండ్ ఆర్గనైజేషన్ వ్లాగ్స్ ఏంటంటే చాలా ఇంట్రెస్ట్ చూపిస్తున్నారనమాట. సో, నాకు కూడా బాగా నచ్చుతుంది. ఎందుకంటే మనం ఇంట్లో డైలీ చేసుకున్న వర్క్‌ని ఇంకొకరికి షేర్ చేసి మోటివేషన్‌గా మనం చూపిస్తున్నందుకు చాలా హ్యాపీగా అనిపిస్తుందనమాట నాకు కూడా. సో, అందుకని నేను కూడా మ్యాక్సిమం అన్ని కిచెన్ క్లీనింగ్ అండ్ ఆర్గనైజేషన్ అండ్ హౌస్ క్లీనింగ్ వ్లాగ్స్ అయితే షేర్ చేస్తున్నాననమాట ఎక్కువ. అండ్ మీరు కూడా చాలా బాగా రెస్పాన్స్ ఇస్తున్నారు. మీ రెస్పాన్స్ ఇలాగే కంటిన్యూ కావాలని కోరుకుంటున్నాను. అండ్ చాలామంది అయితే కొత్త వ్యూవర్సే అనమాట మన వాళ్ళంతా ఇప్పుడు. సో, కొత్త వాళ్ళు కాబట్టి కంపల్సరీ సబ్స్క్రైబ్ చేసుకోండి చూసిన వెంటనే. ఎందుకంటే మన ఛానల్‌ని వాచ్ చేస్తున్న వాళ్ళు ఎక్కువ నాన్ సబ్స్క్రైబర్స్ అనమాట. సో, ప్లీజ్ వాచ్ చేసిన వెంటనే కంపల్సరీ 1 లైక్ ఇచ్చి సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ పక్కనే ఉన్న బెల్ ఐకాన్ కూడా ప్రెస్ చేస్తే నేను ఏ వ్లాగ్స్ పెట్టినా మీకు ఫస్ట్ అని నోటిఫికేషన్ అనేది వస్తుందనమాట. అండ్ ఇంకో విషయం అండి, ప్రతి వ్లాగ్లో కూడా డిస్క్రిప్షన్లో నేను 1 వ్లాగ్ అనేది మీకు లింక్ నేను డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేస్తున్నాను అనమాట. సో, ఇంకా నా వ్లాగ్స్ చూడాలి అనుకుంటే డిస్క్రిప్షన్లో ఒకసారి లింక్ ఓపెన్ చేయండి. నా వ్లాగ్స్ చూసేందుకు అవకాశం ఉంటుంది. అండ్ ఇప్పుడైతే మొత్తం క్లీనింగ్ అంతా అయిపోయింది. చాయ్ కూడా చక్కగా అంటే నేను తాగేలాగా అయిందనమాట. సో, ఈ లోపల మన క్లీనింగ్ కూడా కంప్లీట్ అయిపోయినట్టే. అండ్ చూసారు కదా నేను ఎలా క్లీన్ చేసుకుంటున్నానంటే స్టెప్ బై స్టెప్ చూపిద్దామని చెప్పేసి
కొద్దిగా లెంతీ అయినా సరే ఉంచుతున్నానమాట వ్లాగ్ అనేది. సో అంతా క్లీన్ అయిపోయాక మొత్తం నేను ఎలా చేస్తానో క్లీనింగ్ అనేది ఈచ్ అండ్ ఎవ్రీథింగ్ అయితే మీతో షేర్ చేయడానికి ట్రై చేస్తున్నాను. అండ్ ఈరోజు వాయిస్ కూడా కొద్దిగా వాయిస్ ఓవర్ ఇచ్చినప్పుడు కొద్దిగా చేంజ్ అనేది అనిపిస్తుంది డిస్టర్బెన్స్గా. సో అందరూ కూడా ఇగ్నోర్ చేయండి. కొద్దిగా బాగాలేదు కదా, అందుకే వాయిస్ అనేది ఇలా ఉందన్నమాట. అండ్ ఇప్పుడైతే మీరు ఇంకా బ్లాగ్ని కంటిన్యూ చేయండి. ఇంకా టీ టైం అయిపోయింది. టీ ఫినిష్ చేశాక వచ్చి ఇంకా వెంటనే అయితే పని అనేది క్లియర్ చేసుకుంటాను ఎప్పుడు కూడా. సో డిషెస్ అన్నీ కూడా నేను తాగినవి ఇంకా బిఫోర్గా ఉన్నవి అన్నీ కూడా క్లీన్ చేసి ఇంకా పెట్టేస్తున్నాను అనమాట. ఎందుకంటే నేను చాలా రోజుల నుంచి మేము వచ్చి 2 మంత్స్ అవుతుంది. సో 2 మంత్స్ నుంచి కూడా కింద నుంచి అయితే బట్టలు తేవడం బాక్సెస్లో వచ్చాయి కదా అక్కడి నుంచి మాకు. బిఫోర్ మేము మధ్యప్రదేశ్లో ఉండేవాళ్ళం కదా, తెలియని వాళ్ళ కోసం అయితే చెప్తున్నాను. సో అక్కడి నుంచి బాక్సెస్లో బట్టలు వచ్చాయి. అవన్నీ కూడా సగం తీసుకొని వచ్చి సగం అయితే ఇంకా అలాగా తేవడం అవుతుందన్నమాట కింద నుంచి. సగం తీసుకొచ్చి ఇంకా ఇప్పుడైతే స్టోర్ చేసాం కింద రూమ్లోని. మీరు చాలా రోజుల నుంచి నా వ్లాగ్స్ కనుక ఫాలో అవుతే మీకైతే అర్థమవుతుంది. ఇప్పుడు కూడా నేను కింద బెడ్రూమ్ మీకు షేర్ చేయలేదన్నమాట. ఎందుకంటే బట్టలు ఎప్పుడు కూడా అలా స్టాక్ ఉంటున్నాయన్నమాట అందులోని. సో ఇంక ఈవేళ కంపల్సరీ ఎలా అయినా సరే వర్క్ కంప్లీట్ చేయాలి, మొత్తం కింద రూమ్ అంతా క్లీన్ చేయాలి అని అనుకున్నానమాట. సో అందుకనే ఇంకా మార్నింగ్ నుంచి ఇంకా లేజీగా ఉంది, ఇంకా అలా కూర్చుంటే లేజీగా ఉంటామని చెప్పేసి సో ఇంకా వర్క్ అనేది స్టార్ట్ చేద్దాం అనుకున్నానమాట. అండ్ మార్నింగ్ పైకి వెళ్ళి పువ్వులైతే ఇవాళ మీకు చూపించలేదు కదా, ఫ్లవర్స్ బాగా పూసాయి. అండ్ డైలీ లాగే ఇంకా కొద్దిగా ఊర్లీలో డెకర్ అయితే చేసుకున్నాను. ఇంకా ఈ రూమ్లో చూడండి ఎంత గందరగోళంగా ఉన్నాయో. అండ్ నాకైతే ఇప్పుడు చాలా తక్కువ టైమే ఉంది. ఇవైతే మార్నింగ్ నేను షూట్ చేయలేదు. మార్నింగ్ అయితే ఇలాగా కూర్చొని అయితే కాసేపు ఇవన్నీ కూడా చేసుకున్నాను. అండ్ ఆఫ్టర్నూన్ ఏంటంటే ఇవన్నీ కూడా ఇంక ఈ రూమ్ అంతా క్లియర్గా నీట్గా క్లీన్ చేసేసి ఒకసారి అయితే ఆర్గనైజ్ చేసుకోవాలి అని డిసైడ్ అయిపోయాను అనమాట. అండ్ అలా నిద్రపోయాం అనుకోండి మనకు కూడా ఇంక లేజినెస్ వచ్చేస్తుంది కదా. సో బాగాలేనప్పుడే నేను ఇంకా కొద్దిగా వర్క్ చేయడానికి అయితే ట్రై చేస్తాను అనమాట. సో ఇవాళ అయితే ఇంకా ఈ వర్క్ అనేది పెట్టుకున్నాను. సో ఇంకైతే వర్క్ స్టార్ట్ చేస్తాను. చూడండి నేను ఎంత టైంలో ఈ వర్క్ చేశానో అనేది. అండ్ ఇదైతే నేను కరెక్ట్గా ఎగ్జాక్ట్లీ 4:15కి అలా స్టార్ట్ చేశాను అనమాట. 6:30 వరకు కూడా నాకు ఈ రూమ్లోనే అయిపోయింది. నేను కొద్దిగా వీడియో అనేది ఫాస్ట్ ఫార్వర్డ్లో పెట్టి మీకు చూపిస్తాను. సో అందరూ కూడా చూడండి. అండ్ ఇది చాలా నా ప్రొడక్టివ్ టైం అనమాట. ఎందుకంటే నేను చాలా ఫాస్ట్గా చేశాను వర్క్ అనేది. సో అందరూ చూడండి, లైక్ ఇవ్వండి కంపల్సరీ మీకు నచ్చితే వీడియో. అండ్ మీ ఫ్రెండ్స్తోని ఫ్యామిలీ మెంబర్స్తోని షేర్ చేయండి. ఇంకా మీరు ఇచ్చిన వాళ్ళ లైక్ వల్ల నాకు చాలా మోటివేషన్ అండ్ సపోర్టివ్గా ఉంటుంది. సో వీడియో అయితే కంటిన్యూ చేయండి. మేము నార్త్లో ఉండేవాళ్ళం కదండి, అక్కడైతే చలి ఎక్కువ అనమాట. సో అక్కడి నుంచి తెచ్చిన హెడ్ క్యాప్స్, సాక్సెస్, ఇంకా వింటర్ క్లాత్స్ అన్నీ కూడా చాలా ఎక్కువైపోయాయి అనమాట.
అండ్ ఈ చూస్తున్నారా ఈ వైట్ షర్ట్ ఏంటంటే ఒక మెమొరీ అనమాట. మా రిత్విక్ చిన్నోడిది నర్సరీ యూనిఫామ్ అండి. వాడు పంజాబ్లో పఠాన్కోట్లో చదివాడనమాట. సో వాడి ఫస్ట్ టైం స్కూల్కి వెళ్ళేటప్పుడు వేసుకున్న యూనిఫామ్ అనమాట. సో అవన్నీ కూడా వాడి టై, వాడి సాక్సెస్, ఇంకా యూనిఫామ్, ఐడి కార్డ్ అన్నీ కూడా దాచిపెట్టానన్నమాట గుర్తుగా. అండ్ సంపత్కి కూడా యూనిఫామ్ అనేది ఉంచాను. సో ఐడి కార్డ్స్ కూడా ఎక్కడో ఉన్నాయి, సంపత్ కూడా ఉంచానన్నమాట. అండ్ రిత్విక్ అయితే నర్సరీలో ఫుల్ ఎగ్జామ్ పేపర్స్తో సహా అన్నీ కూడా వాడివి మొత్తం రిపోర్ట్ కార్డ్స్, ఇంకా వాడు చేసిన యాక్టివిటీస్ అన్నీ కూడా ఉన్నాయన్నమాట. ఈచ్ అండ్ ఎవ్రీథింగ్ అన్నీ కూడా నేను చక్కగా భద్రపరిచాను. ఇంకా కొన్ని కొన్ని మెమొరీస్ అయితే చాలా ఉన్నాయి. ఇంక అన్నీ ఇలా వ్లాగ్లో నేను షేర్ చేస్తే చూపించినప్పుడు థ్రిల్గా ఉండదు కదా. సో అన్నీ కూడా మెమొరీస్ అన్నీ కూడా ఒకరోజు మీకు షేర్ చేస్తాను, నా పర్సనల్ మెమొరీస్ అన్నీ కూడా. సో మీరు ఎవరైనా చూడాలి అనుకుంటే కామెంట్ చేయండి, ఇంకా తొందరగా షేర్ చేయడానికి ట్రై చేస్తాను. అండ్ ఇప్పుడైతే ఇంకా అన్నీ కూడా ఎక్కడొక్కడ అన్నీ సెపరేట్ చేసి పెట్టేస్తున్నాను అనమాట. అండ్ ఈజీగా ఉంటుందని. అండ్ బీరువాలో చూసారు కదా, నా కబోర్డ్లో ఏంటంటే ఆర్గనైజర్స్ ఏమీ లేవన్నమాట. సో ఇప్పటి వరకు అయితే నేను కబోర్డ్లోని కార్డ్బోర్డ్స్ వస్తాయి కదా మనకి, సో గత్త అంటాం, దాంట్లో పెట్టుకొనే నేనైతే పెట్టుకునేదాన్ని అనమాట. అండ్ అదే పెట్టేసుకున్నాను ఈసారి. సో అందరూ కూడా ఏమనుకోకండి బీరువాలో ఏంటి ఇలా పెట్టిందనేసి. సో నేనైతే ఇప్పుడు అలాగే పెట్టుకుంటాను బ్లౌజెస్ అన్నీ కూడా. సో అందుకని ఇంక అలా పెట్టేసుకున్నాను, ఆర్గనైజర్స్ ఏవి లేక. అండ్ చూసారు కదా, ఇంకా బట్టలన్నీ కూడా చాలా బట్టల షాప్ కంటే ఎక్కువైపోయాయి అనమాట. అన్ని బట్టలు అయిపోయి మా ఇంట్లో ఇంకా ఆర్గనైజర్స్ తగ్గిపోయాయి అనమాట. కబోర్డ్స్ మొత్తం పైనుంచి కిందకి 3 అయితే ఉన్నాయి, కానీ అన్నీ కూడా నిండిపోయి బట్టలతోని. అండ్ పైన అయితే ఒక 2 బాక్సెస్ కూడా పెట్టాను, మీకు తర్వాత షేర్ చేస్తాను. ఫుల్గా మా ఇల్లంతా షేర్ చేయలేదు కదా, సో ఎక్కడ చూసినా బట్టలే అనమాట. అండ్ కింద మళ్ళీ మనకి ఐరన్ కబోర్డ్ కూడా ఉంది కదా, అది కూడా ఫిల్అప్ అయిపోయింది. సో ఇంకా బట్టలన్నీ కూడా చాలా మటుకు తీసేసానమాట, ఎవరికైనా ఇచ్చేద్దామని చెప్పి. అండ్ మ్యాక్సిమం అయితే ఇక్కడికి వచ్చాక చాలా బట్టలు అయితే తీసేసి ఇచ్చేసాను. ఇంకా ఇప్పుడు మళ్ళీ కూడా కొన్ని బట్టలు అయితే తీసేసి పక్కన పెట్టాను అనమాట, ఇచ్చేద్దామని చెప్పి. అండ్ క్వార్టర్లో ఉండేవాళ్ళం కదండి, చాలా అయితే ఇంట్లో మేము డెకరేటివ్ ఐటమ్స్ ఉంటాయి కదా, అన్నీ కూడా మేమే బై హ్యాండ్ మేమే రెడీ చేసుకునేవాళ్ళం అనమాట. అన్నీ కూడా ఈచ్ అండ్ ఎవ్రీథింగ్ ఇంట్లో ఏం డెకార్ చేసుకోవాలన్నా. సో అవి కూడా చాలా ఎక్కువైపోయాయి అనమాట. అవి కూడా ఒక 2 బాక్సెస్ అయితే ఫిల్అప్ అయిపోయి. చూసారు కదా, ఇది ఒక డోర్ కర్టెన్ అనమాట. నేను అక్కడ మందిర్కి పెట్టుకునేదాన్ని, అంటే దేవుడికి పెట్టుకునేదాన్ని అనమాట. సో ఇవన్నీ కూడా అక్కడ చిన్న చిన్న మగ్గాల్లా ఉంటాయి, వాటికి పెట్టి స్టాండ్స్ పెట్టి చేసుకునేవన్నమాట. సో అవన్నీ కూడా చాలా ఎక్కువైపోయేవి. అవన్నీ ఇంకా నాకైతే పాడైబుద్ధి అయ్యాక అన్నీ స్టోర్ చేసుకుంటున్నాను అనమాట. ఎందుకంటే చాలా కష్టపడి చేసింది అవన్నీ కూడా. సో క్వార్టర్లో ఉంటే బాగా యూస్ఫుల్ అయ్యేది. అండ్ ఇక్కడికి వచ్చాక కూడా చాలా యూస్ చేస్తున్నాను, కానీ కొన్ని అయితే ఇంకా లోపల పెట్టాల్సి వస్తుందన్నమాట. అండ్ ఇదేంటంటే బయట నార్త్ సైడ్ ఏంటంటే లేడీస్ అయినా జెంట్స్ అయినా ఏ గుడికి వెళ్ళినా సరే తలపైన పరదా వేసుకుంటారు. అంటే మన చీర కొంగు కానీ లేదంటే తలపైన ఏదైనా క్లాత్ పెట్టి కానీ కవర్ చేసుకుంటారనమాట. మనం గురుద్వారాకి వెళ్ళినా లేదంటే ఏ టెంపుల్స్కి వెళ్ళినా. సో అప్పుడు సాయిబాబా గుడికి వెళ్ళాము మేము, ఇది సాయిబాబా టెంపుల్కి వెళ్ళినప్పుడు అనుకుంటా. సో లోపలికి అయితే తలకి ఏమైనా చుట్టుకొని వెళ్ళాలన్నమాట. సో అక్కడైతే అలా చుట్టుకొని వెళ్తారు, అదే మీకు చూపిస్తున్నాను. అండ్ దేవుడి దగ్గర నుంచి తెచ్చినవన్నీ కూడా నేను ఈచ్ అండ్ ఎవ్రీథింగ్ అయితే అన్నీ దాచాను. ఒకరోజు మీకు అన్నీ కూడా షేర్ చేస్తాను అనమాట. సో ఇంకా వ్లాగ్ అయితే కంటిన్యూ చేయండి. మొత్తం అన్నీ క్లీన్ చేసేసాక ఒకసారి ఎలా ఉందో నాకు కంపల్సరీ చెప్పండి.
ఇక మా ఇంట్లో అయితే పెద్దగా ఫర్నిచర్ అంటూ ఏమీ లేదండి. సో, ఇప్పుడిప్పుడే ఇల్లు కట్టుకున్నాం కదా! ఇంకా ఫర్నిచర్ అది ఏం తీసుకోలేదనమాట. అన్నీ ఒకేసారి అంటే కొద్దిగా కష్టం కదా! సో, అందుకనే ఇంకా ఇంట్లో ఏంటంటే ఇది మావయ్య గారు పాత మంచం అనమాట. మావయ్య గారు పడుకునేవారు. సో, ఇంకా అదే కాటు ఇంకా ఇక్కడ వేసుకున్నామనమాట. సో, ఎప్పుడైనా వస్తే ఎవరైనా కొద్దిగా కూర్చోడానికి కూడా బాగుంటుందని చెప్పేసి ఇంకా అదలా వదిలేసామన్నమాట. అండ్ ఫ్యూచర్లో ఎప్పుడైనా అన్నీ టైం కలిసొస్తే అప్పుడు కాట్ తీసుకోవాలి. సో, ఇప్పుడైతే ప్రెజెంట్ నేను ఈ మంచానికే ఇలా కొద్దిగా నేను మేక్ చేసుకొని అయితే పెట్టుకుంటా అనమాట నీట్‌గా. సో, చూడండి ఎలా ఉందో. అండ్ మీకు నచ్చితే కంపల్సరీ లైక్ ఇవ్వండి. అండ్ ఇవైతే నా దగ్గర బిఫోర్ నుంచి ఉన్న క్వశ్చన్స్ అనండి, అవైతే పెట్టానన్నమాట. సో, ఈ మధ్యలో చూసారు కదా, అదైతే లాస్ట్ టైం నేను అమెజాన్ నుంచి తెప్పించుకున్నాను. క్వశ్చన్ కవర్స్ చాలా బాగున్నాయి. ఆ తర్వాత ఆ రౌండ్ సర్కిల్ అయితే నేనే మేక్ చేశానండి. అవైతే 8 ఇయర్స్ అవుతుంది. స్టిల్ అయితే ఇంకా చాలా బాగున్నాయి. చాలా అందంగా ఉంటాయన్నమాట. ఫస్ట్ అయితే అవి కార్లో ఉండేవి, ఇప్పుడు తెచ్చి ఇంట్లో పెట్టాను. క్వార్టర్లో ఉంటే అవి బెనిఫిట్స్ అనమాట. లేడీస్ అందరూ కలిపి ఏదో ఒకటి మేక్ చేస్తూ ఉంటారు. అండ్ టవల్స్ పైన చాలా వర్క్స్ చేశానన్నమాట. ఫస్ట్ మనం నేర్చుకున్నప్పుడు అలా డెమోస్ అనమాట అవన్నీ కూడా. అండ్ పైకి తీసుకోవాల్సిన బట్టలండి ఇవన్నీ కూడా. సో, అందుకని ఇలాగా కొద్దిగా ఇలా టై చేసి తీసుకెళ్ళిపోతే బట్టలన్నీ ఒకసారి వెళ్ళిపోతాయి కదా అని చెప్పి ఇలా అయితే టై చేసేసాననమాట. ఇంకా మొత్తం డస్టింగ్ అంతా క్లియర్ చేసి పైన ఫ్యాన్ మీద డస్ట్ కూడా మొత్తం అన్నీ కూడా ఇంకా తీసేసాను. తీసి ఇంకా కిందనంతా కూడా క్లియర్ చేసేసి ఇవాళ నీట్గా క్లీన్ చేద్దామని డిసైడ్ అయిపోయాను కాబట్టి లేట్గా అయినా చేద్దాం అనుకున్నాను. బట్ ఒంట్లో బాగాలేనప్పుడు అయితే నేను కొద్దిగా ఇలాంటి వర్క్స్ చేయడానికి ట్రై చేస్తూ ఉంటానన్నమాట ఓపిక తెచ్చుకొని. లేదు అనిపిస్తే నాకు ఇంకా మెంటలీ ఫిక్స్ అయిపోయేమో బాగాలేదు అనుకుంటే ఇంకే వర్క్ కూడా చేయలేమన్నమాట. సో, అందుకనే కొద్దిగా చేయడానికైతే ఇలా ట్రై చేస్తూ ఉంటాను. ఎట్ లాస్ట్ నా క్లీనింగ్ అంతా కంప్లీట్ అయిపోయింది. కొద్దిగా టైర్డ్ అనిపించిందనమాట. సో, నేను ఇంట్లో చాక్లెట్ ఉంటే డైరీ మిల్క్ తినేసి కొద్దిగా వాటర్ తాగాననమాట బూస్టప్ కోసం. అండ్ చూడండి అవుట్పుట్ ఎంత బాగుందో, నాకైతే చాలా నచ్చింది. అండ్ ఆ గణపయ్యని కూడా నేనే స్టిచ్ చేశానండి. చాలా బాగుంటుంది, నా ఫేవరెట్ అనమాట. అండ్ అక్కడ జూలా చూసారు కదా, నేను దేంట్లో అయితే హ్యాంగ్ చేస్తానో పెట్టానో అది కూడా నేనే చేశాను. అండ్ ఇవాళ నా వర్క్ అంతా ఇలా అయిందనమాట. అవుట్పుట్ చూడండి ఎంత బాగుందో. అండ్ నేను దీనికోసం
అందుకోసమే చెప్పాననమాట కార్డ్‌బోర్డ్ కోసం. సో, నా దగ్గర ఆర్గనైజర్ లేదు కాబట్టి నేను ఇలా పెట్టుకున్నాను. నెక్స్ట్ ఏదైనా ఆర్గనైజర్ తెచ్చుకొని అయితే నీట్‌గా పెట్టుకుంటాను. సో, ఇగ్నోర్ చేయండి అందరూ కూడా. అండ్ నాకైతే చాలా హ్యాపీగా అనిపించింది ఇవాళ ఈ వర్క్ అంతా కంప్లీట్ చేసినందుకు. ఎందుకంటే చాలా రోజుల నుంచి ఈ వర్క్ అనేది బ్యాలెన్స్ ఉండిపోయిందనమాట. అండ్ దీంట్లో కూడా బట్టలన్నీ ఇంకా కాస్త అయితే తీసి బయట పెట్టేశాను డొనేట్ చేద్దామని దీంట్లో. ఇంకా ఇక్కడంతా కూడా రిచ్ బుక్స్ ఉంటాయన్నమాట. అండ్ ఐరన్ బాక్సెస్ అలా పెట్టేశాను. అక్కడ ఐరన్ చేసుకుంటారు పిల్లలు. సో, ఇలా అయితే నా పని అయిపోయింది. అండ్ ఈ మిర్రర్‌ని అయితే నేను క్లీన్ చేయలేదు. సో, నెక్స్ట్ వ్లాగ్‌లో మీకు క్లీనింగ్ నీకు చూపిస్తాను. ఇవాళ అయితే ఇంకా నాకు వర్క్ హెవీ అయిపోయిందనమాట. పిల్లలు వచ్చేసారు. సో, ఇవాళ ఇంకా నేను వర్క్ ఇక్కడితో ఎండ్ చేద్దామని డిసైడ్ అయిపోయాను. అండ్ అట్ లాస్ట్ అయితే నేను అనుకున్న టాస్క్ అయితే కంప్లీట్ చేసేసాననమాట. అండ్ ఈ వ్లాగ్ మీకు ఎలా అనిపించింది? ఈ వ్లాగ్ నచ్చితే కంపల్సరీ లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేయండి. అండ్ పిల్లలు కూడా వచ్చేసారు కదా! ఆవేళ అయితే నేను ఇంకా స్నాక్స్ ఏం చేయలేదండి. రిచ్చుకి మార్నింగ్ ఉన్న అన్నమే పెట్టేశాననమాట. సో, వాడైతే తింటున్నాడు. సో, నన్ను సపోర్ట్ చేయండి. ఈ వ్లాగ్ నచ్చిందని అనుకుంటూ మళ్ళీ ఒక మంచి వ్లాగ్‌తో మీట్ అవుతాను. థాంక్స్ ఫర్ వాచింగ్ ఎవ్రీ